మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి సుధా, నీళ్లు పోసిన ఒకసారి గుమ్మరిచ్చేస్తున్నావు. పొరపాటున పడిందండి. కళ్ళు మండుతున్నాయి ఇక్కడ. అయ్యో అయ్యో, ఏంటా సౌండ్? ఏం లేదు నాన్న. ఏం లేదండి, మన అమ్మాయి ఉగాది పచ్చడి కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆ హడావిడిలో ఏదో వస్తువు కింద పడినట్టుంది. ఏం లేదండి. జాగ్రత్త అమ్మా, మెల్లగా చెయ్యి. పండగ పూట దెబ్బలు తగిలించుకోకు. అలాగే నాన్న. మనోహర్, మనోహర్ ఇటు. అమ్మయ్యా, మనోహర్ బయటికి వెళ్ళాడు. కానీ నాన్నకి ఇలా అబద్ధం చెప్పడం, మోసం చేయటం కరెక్ట్ కాదనిపిస్తోంది. అయినా అది మోసం ఎందుకు అవుతుంది? నాన్న మీద నాకున్న ప్రేమ. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే తనెంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే నాన్నని బాధ పెట్టడం కంటే ఇలా ఆనందంగా ఉంచడమే మంచిది. ఈ మనోహర్ వలన రాధ బ్రతికిపోయింది. లేదంటే ఈ పాటికి ఆ రాధ పీడ విరగడై ఉండేది. గాయత్రిగా ఈ ఇంట్లో నా స్థానం అయితే సంపాదించుకోగలిగాను గాని ఆస్తి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. చూస్తుంటే ఎన్నో కారణాలు అడ్డుగా ఉన్నాయనిపిస్తుంది. గాయత్రి, ఏంటి గాయత్రి, నువ్వు ఇంకా రెడీ అయినట్లేవు? అవతల అక్క పూజకి అన్ని రెడీ చేస్తోంది. ఇంట్లో పూజ చేసుకుని అందరం కలిసి ఉగాది పచ్చడి తీసుకోవాలి కదా. రా, పద పెడదాం. నువ్వు వెళ్ళు పిన్ని, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అంటే ఒక ఫోన్ కాల్ మాట్లాడాల్సింది ఉంది. సరే, అలాగే. ఈ రాధ మిస్ అయిందని నేను మూడాఫ్లో ఉంటే ఈ పిన్నొకత్తి. ఏంటి, రాధ మిస్ అయిందా? ఏమై ఉంటుంది? ఏంటి గాయత్రి, ఆ రాధ గురించి ఏమైనా అన్నావా? రాధ గురించా? ఏం లేదు పిన్ని. ఏమైంది? ఏం లేదులే, నేను అక్కడికి వెళ్తాను. అమ్మో, పిన్నితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చైత్రమాసపు సూర్యుడే చురు 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 చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మిలమిల మెరిసెనులే, చిగురులు కొరికిన కోయిలలే కూకు కూకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే, మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిసే, ఇంతలో వసంతమొచ్చి 2 కన్నులకు వర్ణాలిచ్చే, పుల్లా మామిడొచ్చే వేప పువ్వులు పూచే, ముంగిటే కళాపి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే,
పంచే పండుగలే కొత్త పంచాంగ శ్రవణాల సందళ్ళు కోటి ఆశలతో మన రాశి ఫలితాలు సీతారాముళ్ళ గాథల్లో సారాలు రాధాకృష్ణుల లీలల వింటుంటే మధురాలు భూమగరుతి పీకారం చేదూపు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది భూమగరుతి పీకారం చేదూపు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. నా మనవరాలు ఈ ఇంటి వారసురాలు రాధా అని తెలిసిన తరువాతే జరుగుతున్న మొట్టమొదటి పెద్ద పండగ. నేనే గనుక మంచిగా ఉండుంటే నా ఇంటికి నిజమైన గాయత్రి ఆ పండగ గొప్పగా జరిపించేది. కాని నిజం తెలిసిన నేను రాధా విడివిడిగా ఉండడం వల్ల ఇలా జరుపుకోవాల్సొస్తుంది. పెంచిన తల్లిదండ్రులతో ప్రతి సంవత్సరం పండగ జరుపుకునే నేను ఈ సంవత్సరం రక్తం పంచిన తల్లిదండ్రులు నన్ను పెంచిన తల్లిదండ్రులతో కలిసి గొప్పగా జరుపుకోవాలనుకున్నాను. కానీ నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను దూరంగా పెట్టారు. వాళ్లతో కలిసి పండగ చేసుకోవాలన్న నా కోరిక తీరలేదు. స్వామి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపడేలా చేసి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చు స్వామి. మాధవి, గాయత్రి ఎక్కడా? పిలిచానక్క, 2 నిమిషాల్లో వస్తానంది. 2 నిమిషాల్లో రావడం ఏంటి? ఆడపిల్లంటే ఎలా ఉండాలి? పరగడుపునే ఉదయాన్నే రెడీ అయి లేడీ పిల్లల గంతులేసుకుంటూ అందరికీ సాయం చేయాలి. పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి కదా. గాయత్రి ఇలా తయారైందేంటి? అది నీ కూతురైతేగా అలా ప్రవర్తించడానికి. కాని ఆ సత్య నీ కన్న కూతురు కాదు. అదే రాధ ఉండుంటే ఈ పాటికి నువ్వు అనుకున్నట్టు ఎంత సందడిగా ఉండేది దేవకి. నేను ఆ ఇంట్లో ఉంటే ఈ పాటికి పండగ కార్యక్రమాలన్నీ చేసేదాన్ని. దీర్ఘాయుష్మాన్ భవ. 20 సంవత్సరాల తర్వాత నీ రాకతో మన ఇంటికి పెద్ద పండగ వచ్చింది గాయత్రి.